శ్రీరామనవమిని పురస్కరించుకొని వాల్మీడి గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణ మహోత్సవంను ఘనంగా జరిపించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ వాల్మీడి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, టెంట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందించాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీఓ వెంకన్న, తహసీల్దార్ శ్రీనివాస్, పోలీస్ అధికారులు సిఐ మహేందర్, ఎస్ఐ పవన్ కుమార్, ఆలయ ఈవో మోహన్ బాబు, అర్చకులు, ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రివ్యూ మీటింగ్ వచ్చిన అఫీషియల్స్ అందరికి, ఆర్టీఓ గారికి, డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఈఓ గారు, అట్లనే చైర్మన్, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఇంకా ఇతర ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ అండ్ ఆర్ఎన్బి శాఖలకి అందరికి, ఇంకా వైద్య సిబ్బందికి అందరికి కూడా, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన రివ్యూ మీటింగ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకున్నాము. ఆ మీటింగ్ కి ఈ మీటింగ్ కి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏ ఫెసిలిటీస్ అయినా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసుకోండి. ఎక్కడ కూడా భక్తులకి మెయిన్ మన అందరి ఇంటెన్షన్ ఏంటంటే వచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి కొంచెం చూసుకోవాలి మనం. ఇప్పుడు వైద్య సిబ్బంది మీరు మెడిసిన్స్, ఓఆర్ఎస్ అవన్నీ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా సఫిషియెంట్గా ఉండేటట్టు చూడండి. ఇంకా మీ ఫ్యాకల్టీ, మీ వాళ్ళు స్టాఫ్ కూడా రొటేషన్స్ ప్రకారంగా ఉండేటట్టు చూసుకోండి. 3 షిఫ్ట్స్ అందరు కూడా ఎస్పెషల్లీ నైట్ డ్యూటీ వాళ్ళు ఉండేటట్టు చూడండి. ఆర్డబ్ల్యూఎస్ మీరు ఆల్రెడీ అనుకున్నట్టుగా అవి స్టాల్స్, వాటర్ స్టాల్స్ ఉన్నా లేకపోతే ఇంకా ట్యాంకర్స్ అక్కడొకటి ఇక్కడ కావాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోండి సమ్మర్ కాబట్టి. ఇంకా జంగిల్ క్లియరెన్స్ అనేది ఏమైనా సైడ్ కి అటు ఇటు చెట్లు ఉంటే పిఆర్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు అది మీరు చూసుకోండి. ఎక్కడ కూడా అసౌకర్యం కల్పించద్దు భక్తులకి. ఇంకా సిఐ గారు